Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. And I will make ride on the heights of the earth. Isaiah 58 chapter 18 verses. ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనము పరలోక రాజ్యానికి ఉన్నత స్థలములను ఎక్కించబడాలంటే ఈ లోకంలో పరలోక రాజ్యానికి ప్రతినిత్యమైన దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన సన్నిధిలో నిందారహితుడై నడుచుచు ఆయన సన్నిధి అనుభవం కలిగి ఉంటే మనము ఆధ్యాత్మికంగాను నూతనత్వాన్ని పొందుకుంటాం, దేవుల్లో ఆనందిస్తాం. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగాను పరలోక రాజ్యంలో ఉన్నత స్థలంలో ఎక్కించాలంటే ఈ లోకంలో మనము దేన్ని ఎక్కువగా ఘనమైనదిగా ఎంచుతామో దాని కొరకు ఎంత త్యాగం చేస్తామో అలాగే భక్తి జీవితంలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఘనముగా ఎంచుకొని ఆటంకంగా ఉన్న ప్రతి దానిని పరిత్యజించి దేవునికి ఆయన్ని ఆరాధించుటకు పరమస్థానం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని ఉన్నత స్థలంలోకి ఎక్కిస్తాడు. ఈ లోకంలో మనము నీతిగాను యథార్థంగాను జీవించి చెడుతనమును హత్యను లంచమును పుచ్చుకొనకుండా చూడకుండా మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీదకి నివసింపజేస్తాడు. కావున మనమందరము అట్టి రీతిగా పరలోక రాజ్యం యొక్క ఉన్నత స్థలములను పొందుకున్నటకు మనమందరము భక్తితోనూ శ్రద్ధతోనూ ఘనమైనదిగా దేవుని నామాన్ని ఎంచే విధముగా ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని ఘనపరచాలని, పూజించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడమైన మా తండ్రి, ఈ సర్వాన్ని సృష్టించిన దేవ, ఘనమైన మా రాజా, పూజనీయుడైన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ మా జీవితంలోనూ పరలోక రాజ్యంలో ఉన్నత స్థలములకు చేరే విధముగా ఆ దిశగా మా జీవితాలను, మా ఆత్మీయ జీవితాలను సాగించుటకు ఈ లోకంలో మాకు అట్టి కృపను దయచేయమని, ఎల్లప్పుడూ నిన్నే ప్రధానముగా చేసుకొని నీ నామాన్నే ఘనతనిచ్చి నీకే మహిమ వచ్చే విధంగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.